ఏపీ తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో శ్రీమతి రేణుకా చౌదరి గారు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఏపీ తెలంగాణలో ఉన్న అత్యధిక ప్రజల గురించి. వారు తెలుగుదేశం పార్టీయా, బీజేపీ పార్టీయా లేక కాంగ్రెస్ పార్టీ అనేది అర్థం కాని విధంగా వారు వ్యాఖ్యలు చేయటం జరిగింది. వారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే బీసీలకు, ఎస్సీలకు బుద్ధి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోవాలి? మరి ఎవరు గెలవాలని, ఎవరిని గెలిపించాలని చూస్తున్నారు? కాంగ్రెస్నా, బీజేపీనా? టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమి, కాంగ్రెస్ ఒక కూటమి, వైఎస్ఆర్ ఒక పార్టీ. వైఎస్ఆర్ ఓడిపోవాలని కోరుకుంటున్నారంటే మరి బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారా అనేది వారు చెప్పాలి. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పాలి. ఈ దళితులు, బీసీలు వారికి ఎందుకు బుద్ధి లేదు? చాలా క్లియర్గా చెప్తున్నారు. అదే మాట కనుక నిజమైతే, శ్రీమతి రేణుకా చౌదరి గారు అన్నట్లుగా అది నిజమైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దళితులు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ ఒరిగింది ఏమీ లేదు. గత 75 సంవత్సరాల నుంచి దళితులు ఎవరు కూడా కోట్లు సంపాదించుకోలేదు, లక్షల కోట్లు సంపాదించుకోలేదు. ఎప్పుడు కూడా మీకు ఓటు ఇస్తూనే ఉన్నారు. ఇక బీసీలు వచ్చేసేసి ఎప్పటి నుంచో పార్టీలకి అనుకూలంగా ఓట్లు వేస్తూనే ఉన్నారు. మరి ఎస్సీలు, బీసీలకు ఎందుకు బుద్ధి లేకుండా పోతుంది? సో ఎస్సీలకు రావాల్సిన వాటా ఏదైతే 20,000 కోట్లు ఉందో 20,000 కోట్లు ఇవ్వలేదు అనేసి వీళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు. కాబట్టి అందుకని వీళ్ళకి బుద్ధి లేదా? బీసీలకి 56 కార్పొరేషన్లు పెట్టి 56 పైసలు కూడా ఇవ్వకపోవటం వలన వీళ్ళకి బుద్ధి లేకుండా పోతుందా? ఎస్టీలని చంపినా కూడా ఓట్లు వేస్తూనే ఉన్నారు, అందుకని వీళ్ళకి బుద్ధి లేదా? సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే బుద్ధి వస్తుంది అంటే వేరే వాళ్ళు గెలిస్తే బుద్ధి వస్తుందనా? సో దయచేసి ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి రేణుకా చౌదరి గారు. ఇక ఎస్సీలు, బీసీలు ఎవరైతే ఉన్నారో ఇంత తిట్టినా కూడా బుద్ధి లేదనే అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇవ్వాలి, మా వాటా మాకు ఇవ్వాలని యాక్ట్ వచ్చినా కూడా అడక్కపోవటం కూడా బుద్ధి లేదని అనిపిస్తుంది. వారు చెప్పింది ఒక విధంగా బుద్ధి లేదు. వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్రిస్టియన్స్ని చంపినా కూడా క్రిస్టియన్స్ ఓట్లు వేస్తున్నారు, మరి వీళ్ళకి బుద్ధి లేదా? ముస్లిమ్స్ని చంపినా కూడా ఓట్లు వేస్తున్నారు, వీళ్ళకి బుద్ధి లేదా? సో అందుకని ఏదైతే వారు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దళితులు కానీ, బీసీలు కానీ మనం ఎందుకు ఓట్లు వేయాలి? ఎందుకు వైసీపీని గెలిపించాలి? ఎందుకు బీజేపీని గెలిపించాలి? బీజేపీ అనుబంధ పార్టీలను ఎందుకు గెలిపించాలి? ఒక్కసారి ఆలోచించండి. మనకు రావాల్సిన వాటా, బీసీలకు రావాల్సిన వాటా, దళితులకు రావాల్సిన వాటా రావాలి అని అంటే ముక్త కంఠంతో ఎవరికి ఓటేయద్దు. ఎవరైతే మీ గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే మీ హక్కుల గురించి మాట్లాడతారో వారికి మాత్రమే వేయండి. మిగిలిన వాళ్ళకి నోటా కింద వేయమని మాత్రం అడుగుతున్నాను. కనీసం అప్పుడైనా బుద్ధి వస్తుందేమో చూద్దాం ఆ పార్టీలకి. అప్పుడైనా మీకు 20,000 కోట్లు ఇస్తారని ఇప్పుడైనా చెప్పమనండి. మేము 20,000 కోట్లు ఇస్తాం ఎస్సీలకి, 40,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 100% వారి వాటాను వారికే ఖర్చు పెడతాము, వారి అభివృద్ధికే ఖర్చు పెడతాము, ఈ రాష్ట్ర అభివృద్ధికే ఖర్చు పెడతామని చెప్పమనండి. అప్పుడు ఓట్లు వేయచ్చు. మండల కమిషన్ 40 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఓటేస్తున్నాం.
సో నిజంగా ఆవిడ చెప్పే దానిలో కొంతవరకు న్యాయం ఉంది. మనకు బుద్ధి లేదు, ఓట్లేస్తున్నాం. మనం అడిగిన పనులు చేయకపోయినా కూడా ఓట్లేస్తున్నాం. అందుకని దళితులకు అదేవిధంగా బీసీ వర్గాలకు ఒక్కసారి ఈ వాక్యాలను అర్థం చేసుకుని మరి వారిని ఓడిస్తారా గెలిపిస్తారా మీ చేతిలోనే ఉంది. లేదు నోటా కింద వేసి మాకు ఎవరైతే ఎస్సీలు 20,000 కోట్లు ఇచ్చేసేసి ఎస్సీలను అభివృద్ధి చేస్తారో, 40,000 కోట్లు ఇచ్చి బీసీలను అభివృద్ధి చేస్తారో, మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తారో వారికే ఓటేస్తాం, లేని పక్షంలో నోటాకే ఓటేస్తామని కనుక మీరు చెప్పగలిగితే ఈ సంఘాలన్నీ కూడా తప్పనిసరిగా వారికి బుద్ధి వస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి కానీ టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వాలకు కానీ బుద్ధి వస్తుందనేసి విన్నవించుకుంటున్నాను. అమ్మ రేణుకా సోదరి గారు, ఈ జాతికి బుద్ధి లేదనేసి మీరు అన్నమాట వీరు ఏమాత్రం నిరూపించుకుంటారో చూస్తామనేసి ఆలోచిస్తున్నాను. జై హింద్.